హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. ఈరోజు మన క్లాస్లో డిసెంబర్ 2025 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. ముందుగా చూసినట్టయితే మనకి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ 2025లో కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే మనకి ఇప్పుడు ఇంటాంజిబుల్, యునెస్కో టాంజిబుల్ ఉంటాయి, యునెస్కో ఇంటాంజిబుల్ ఉంటాయి. యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇందులో ఇప్పటి వరకు 15 ఉంటాయి అనమాట. 15th ఇంటాంజిబుల్ యునెస్కో హెరిటేజ్ ఏంటంటే మనకి గర్బా డాన్స్ ఆఫ్ గుజరాత్. ఇప్పుడు 16th గా యాడ్ అయింది ఏంటంటే మనకి దీపావళి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్, ఫస్ట్ ఫీమేల్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పిఎన్బి. పిఎన్బి ఫుల్ ఫామ్ ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో ఎవరు? హర్మన్ ప్రీత్ కౌర్. హర్మన్ ప్రీత్ కౌర్ ఎవరంటే ఫీమేల్ క్రికెటర్ అన్నమాట. సో నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చీఫ్ గెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ డే ప్యారేడ్ సెలబ్రేషన్ 2026. మనకి 2026లో రిపబ్లిక్ జరుగుతుంది కదండి, దానికి చీఫ్ గెస్ట్ కింద ఎవరు వస్తున్నారు? ఉర్సులా వాండర్ లయన్ ఒకరు, ఆంటోనియా కోస్టా ఒకరు. ఉర్సులా వాండర్ ఎవరంటే యూరోపియన్ కమిషన్ చైర్మన్, అలాగే యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్. సో వీళ్ళిద్దరూ మనకి 2026లో రిపబ్లిక్ డే జరుగుతుంది కదా, అప్పుడు చీఫ్ గెస్ట్గా వచ్చిన వాళ్ళు అనమాట. మనం లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందో లేదో మనం డిస్కస్ చేసుకున్నాం. సో మనకి 2025 రిపబ్లిక్ డే ప్యారెడ్ డే చీఫ్ గెస్ట్ ఎవరంటే మనకి ప్రభావో సుబియాంతో, ఇండోనేషియా అధ్యక్షుడు, మనకి లాస్ట్ ఇయర్ అనమాట. ఈ సంవత్సరం ఎవరంటే యూరోపియన్ కమిషన్ చైర్మన్ ఉర్సులా వాండర్ అండ్ యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియా కోస్టా. అలాగే చెక్ రిపబ్లిక్ న్యూ పిఎం ఎవరంటే ఆండ్రేస్ బాబిస్. అలాగే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇజ్రాయెల్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ అఫీషియల్లీ టు రికగ్నైజ్ ద రిపబ్లిక్ ఆఫ్ సోమాలిలాండ్. సోమాలియా అనే ఒక దేశం ఉంటుంది కదా, సోమాలియా దేశంలో ఒక చిన్న పార్ట్ పేరు ఏంటంటే సోమాలి ల్యాండ్ అనమాట. ఈ సోమాలి ల్యాండ్ని ఇజ్రాయెల్ అనే దేశం మొట్టమొదటిగా సోమాలి ల్యాండ్ని గుర్తించింది అనమాట. సో అందుకు చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఫస్ట్ G7 కంట్రీ టు రికగ్నైజ్ పాలస్తీనా అన్నాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏంటంటే ఫ్రాన్స్ అనమాట. యుఎస్ స్ట్రైక్స్ ఆన్ వెనిజులా అండ్ క్యాప్చర్స్ నికోలస్ మదురో. నికోలస్ మదురో ఎవరంటే వెనిజులా యొక్క అధ్యక్షుడు, ప్రెసిడెంట్ అనమాట. యొక్క ఆర్మీ, యుఎస్ యొక్క ఆర్మీ నికోలస్ మదురోని క్యాప్చర్ చేసి తీసుకెళ్ళాడు అనమాట. సో వీళ్ళు చెప్తున్న కారణాలు ఏంటంటే వెనిజులా దేశం వల్ల వాళ్ళ దేశంలో డ్రగ్స్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతుందంట. ఆ రీజన్ చెప్పి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని యుఎస్ఏ ఆర్మీ వాళ్ళు క్యాప్చర్ చేశారు. అంటే క్యాప్చర్ చేయడం అంటే ఏంటి, ఆధీనంలో తీసుకున్నారు. సో కోప్రా సిల్సెర్ రీసెంట్లీ యాడెడ్ వెట్లాండ్స్. ఈ వెట్లాండ్కి మరో పేరు ఏంటంటే రామ్సర్ సైట్స్ అన్న వెట్లాండ్ అన్న ఒకటే. సో ఇప్పటి వరకు మనకి రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే 94. కానీ ఈ కోప్రా సిల్సెర్ కూడా యాడ్ అయిన తర్వాత ఇంకో 2 యాడ్ అయ్యాయి. అంటే ప్రెసెంట్ ఇండియాలో హౌ మనీ రామ్సర్ సైట్స్ ఆర్ దేర్, విచ్ మీన్స్ 96 అనమాట. ఈ కోప్రా అనేది ఫస్ట్ రామ్సర్ సైట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. సిల్సర్ అనేది ఇప్పుడు రాజస్థాన్లో ఉందన్నమాట. సిల్సర్ అనేది రాజస్థాన్లో ఉంది. సో వెట్లాండ్ అన్న రామ్సర్ సైట్ అన్న ఒకటే. రీసెంట్గా 94 రామ్సర్ సైట్స్ ఉన్నాయి, 2 more యాడ్ అయిన తర్వాత మనకి 96 అయ్యాయి. కోప్రా ఇస్ ద ఫస్ట్ రామ్సర్ సైట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. అంటే సిల్సర్ రామ్సర్ సైట్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు అచీవ్ 100% డిజిటలైజేషన్ ఆఫ్ వాటర్ రోల్స్ ఆఫ్ SIR. SIR ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటాం అనమాట. సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటంటే మనకి ఓటర్స్ ఐడి ఉంటాయి కదా, వాటిని అన్నిటిని ఏంటంటే డిజిటలైజ్ చేయాలి. అలాగా ఫస్ట్ స్టేట్ టు రికగ్నైజ్ SIR ఎవరంటే రాజస్థాన్. ఏ స్టేట్ అంటే రాజస్థాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 23rd రష్యా ఇండియా యాన్యువల్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే ఇండియాలో జరిగింది. సో ఈ రష్యా ఇండియా యాన్యువల్ సమ్మిట్కి చీఫ్ గెస్ట్ అంటే రష్యా తరపు నుంచి ఎవరు వచ్చారంటే మనకి వ్లాదిమిర్ పుతిన్, అంటే రష్యా యొక్క అధ్యక్షుడు విజిట్ చేశారన్నమాట. సో స్క్వాష్ అనే ఒక ఆట, ఈ వరల్డ్ కప్ విన్నర్ ఎవరంటే మనకి ఇండియా, రన్నర్ ఎవరంటే హాంకాంగ్.
అలాగే 5th ఎడిషన్ ఆఫ్ హరిమౌ శక్తి అనేది ఒక ఆర్మీ ఒప్పందం అన్నమాట. ఇది ఇండియా మరియు మలేషియా దేశం మధ్య జరిగిన ఒక ఆర్మీ ఒప్పందం. అది 2025లో ఎక్కడ జరిగిందంటే మనకి రీసెంట్గా రాజస్థాన్లో జరిగింది. సో ఈ ఇయర్ రాజస్థాన్లో జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మలేషియాలో జరుగుతుంది అన్నమాట. సో హరిమౌ శక్తి ఈజ్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ మలేషియా. నెక్స్ట్ అలాగే ఉంది గరుడ శక్తి ఈజ్ ఎక్సైజ్ బిట్వీన్, ఇది కూడా ఒక డిఫెన్స్ ఆర్ మిలిటరీ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా. ఇది రీసెంట్గా 2025 డిసెంబర్లో ఎక్కడ జరిగిందంటే మనకి హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. అలాగే మనం చూసుకుంటే వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనే బుక్ ఎవరి గురించి అంటే శిఖర్ ధావన్ గురించి బుక్ అనమాట. అలాగే సల్మాన్ ఖాన్ ది సుల్తాన్ ఆఫ్ బాలీవుడ్, ఈ బుక్ యొక్క ఆథర్ ఎవరంటే మోహర్ బసు. అలాగే ప్రెజెంట్ 59th జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చిందంటే వినోద్ కుమార్ శుక్లా. రీసెంట్గా ఇతను చనిపోయారన్నమాట. సో వినోద్ కుమార్ శుక్లా రీసెంట్లీ పాస్డ్ అవే. ఇతను కూడా ఛత్తీస్గఢ్ నుంచి హిందీ పోయెట్ అనమాట, అది కూడా అడగచ్చు, హిందీ పోయెట్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. సో రీసెంట్గా చనిపోయారు. అలాగే లెజెండ్ కుమారి కమలా ప్రసాద్ రీసెంట్గా చనిపోయారన్నమాట. సో షీ బిలాంగ్స్ టు భరతనాట్యం. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ ఉమెన్ పిఎం ఆఫ్ బంగ్లాదేశ్ ఎవరంటే బేగం ఖలీదా జియా. షీ వాజ్ రీసెంట్లీ పాస్డ్ అవే. రీసెంట్గా ఈవిడ కూడా చనిపోయారన్నమాట. అలాగే 56th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే మనకి గోవాలో జరిగింది. సో గోవాలో ప్రతి ఇయర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. ఈసారి నంబర్ ఎంత అంటే 56th. అలాగే 55th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ జరిగిందన్నా గోవాయే, 57th ఎక్కడ జరుగుతుందన్నా గోవాయే. కానీ ఇక్కడ గోల్డెన్ పికాక్ అవార్డు ఎవరికి వచ్చిందంటే స్కిన్ ఆఫ్ యూత్. సో గోల్డెన్ పికాక్ అవార్డు ఈజ్ నథింగ్ బట్ బెస్ట్ పిక్చర్ అని అడగడు ఇక్కడ. గోల్డెన్ పికాక్ అవార్డు ఎవరికి వచ్చిందంటే స్కిన్ ఆఫ్ యూత్. అలాగే మనం చూసుకుంటే 55th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ గోవాలో జరిగింది కదా, అప్పుడు గోల్డెన్ పికాక్ అవార్డు ఏ మూవీకి వచ్చిందంటే టాక్సిక్ వచ్చింది. అలాగే మనకి రీసెంట్గా మనకి 97th అకాడమీ అవార్డు జరిగింది. అకాడమీ అవార్డ్స్ అన్న ఆస్కార్ అవార్డు అన్న ఒకటే. అది బెస్ట్ ఫిల్మ్ ఎవరో తెలిస్తే ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ కరెంట్ అఫైర్స్ ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.